ఆ తీర్మానం పంపించి ఆ డాక్యుమెంట్ పంపించాలి. ఆ డాక్యుమెంట్లు అక్కడ ఉన్న లీగల్ ఎక్స్పర్ట్తో ఒపీనియన్తో చూస్తారు. చూసి అది ప్రాబ్లం లేదు క్లియర్ కొనుక్కోండి అని చెప్తే అప్పుడు ఇక్కడ వీళ్ళతో బార్గెన్ చేసి ఫైనల్ రేట్ చెప్తే వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తారు. వాళ్ళ పేరుని చెక్ పంపిస్తారు అఫీషియల్గా బీజేపీ పేరు పంపించి బీజేపీ పేరుని రిజిస్టర్ చేయిస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా సొంతగా పార్టీ కార్యాలయాలు సొంత డబ్బులతో కట్టుకోవాలన్న ఫార్ములా ఎక్సెప్ట్ బీజేపీ ఇంకెవరికి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఆ పాలసీ జనసేన ఫాలో అవుతుంది. అది తప్పించి కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశానికి కానీ కమ్యూనిస్టులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ కార్యాలయాలు ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకు దాని అధికారంలోకి రాలేదు కదా. ఇప్పుడు వచ్చింది కాబట్టి పెట్టుకుంది. దాన్ని భూ కబ్జా అని చూపెడుతున్నారు. ఎట్లా భూ కబ్జా అవుతుంది అది? అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు భూ కబ్జా కింద అలా కట్టుకుని అనుమతులు లేకుండా కట్టేసుకోవచ్చు. ఏం అనుమతులు కావాలి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు స్థలం ఇచ్చారు, లేవనే కదా కూల్చేస్తారు. అదే స్థలం ఇచ్చారు. స్థలం ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఒక పర్పస్. దాంట్లో ఇలాగే కట్టాలి అన్నటువంటిది ఒక రూల్. వాళ్ళు ఏం చెప్తున్నారు, దాన్ని తీసుకెళ్లి అప్లోడ్ చేస్తారు. దాంట్లో ఒక ఫార్ములా వీళ్ళే పెట్టారు. ఎందుకని ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీలు తలనొప్పి లేకుండానే దాంట్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేశాక 10 రోజుల్లోపు 15 నెల రోజుల్లోపు అయితే టైం ఇచ్చారు. ఆ లోపు అప్లోడ్ కాకపోతే ఆటోమేటిక్గా ప్లాన్ అప్రూవల్ అయినట్టు. ఇప్పుడు అది కబ్జా వేరు, మీరు ప్లాన్ డీవియేషన్ వేరు. ఎప్పుడు అవి తప్పుడు బిల్డింగ్లు అవుతాయి? ఎవరి స్థలంలోకి వెళ్ళి కబ్జా చేసి కట్టుకుంటే తప్పుడుది అవుతుంది. గవర్నమెంట్ తనకి తాను కేటాయించుకుంటుంది.